స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా, పూజ చేసుకునేటప్పుడు దేవుడికి ప్రసాదంగానైనా, ఎప్పుడూ చేసే పొంగలి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఈ స్వీట్‌కి నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్‌తోనే టేస్ట్ బావుంటుంది. మీకెవరికైనా ఈ స్వీట్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్తాను. మరి ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? 1 కప్ బాస్మతి రైస్‌ని 2 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి 1-2 అవర్స్ సోక్ చేసుకోవాలి. రైస్ ఎంత బాగా సోక్ అయితే స్వీట్ టేస్ట్ అంత బావుంటుందండి. ఇలా సోక్ చేసుకున్న రైస్‌ని మిక్సీ జార్‌లోకి వాటర్ లేకుండా వేసి కొన్ని పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా కాస్త థిక్‌గా ఉండేటట్లు వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఎక్కువ పాలు పోసుకోవద్దండి. కొన్నైతే సరిపోతాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని కుంకుమ పువ్వు పాలు వేసుకోండి. ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసి మరొక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా పేస్ట్ చేసుకున్న రైస్ పేస్ట్‌ని వేసి ఎక్కడా ఉండలు లేకుండా అడుగంటకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే 7-8 మినిట్స్‌కి కాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని మరొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్‌లో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసి మరొక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే నేమ్ చెప్పలేదు కదా! యమ్మీ యమ్మీ ఫిర్నీ రెడీ అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.